ప్రస్తుతం మనం చూడొచ్చు వెనకాల శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం. అయితే ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. అయితే గత 4 రోజుల నుంచి కూడా అద్భుతంగా చాలా అద్భుతంగా కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. ఈ యొక్క పూజ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అలాగే పుష్పయాగం కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అయితే పెద్దాపురం రేంజ్ డిఎస్పీ లత కుమారి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? ఈ వారం రోజులు కూడా చాలా ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేశారు? గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి సత్యదేవుని కళ్యాణం మొదలుకొని మిగతా కార్యక్రమాలు అన్నింటిలో కూడాను మా కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము బందోబస్తుని సఫిషియెంట్గా ఇవ్వడం జరిగింది. పెద్దాపురం సబ్ డివిజన్ నుంచి సుమారు 100 మంది ఆఫీసర్లు మరియు మెన్తో, అదేవిధంగా మా స్పెషల్ పార్టీలు ఒక 4 స్పెషల్ పార్టీలతో కూడినటువంటి మా యొక్క పోలీస్ టీము ఈ అన్ని కార్యక్రమాలను కూడా దగ్గరుండి మేము పర్యవేక్షించడం జరుగుతుంది. సత్యదేవుని కళ్యాణము, ఇవాళ రథోత్సవం, నెక్స్ట్ జరిగేటటువంటి పుష్పోత్సవాలు, తెప్పోత్సవాలు అన్ని కార్యక్రమాలను కూడాను మా పోలీస్ శాఖ వారి దగ్గరుండి మరి పర్యవేక్షించడం జరుగుతుంది. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఈ సంవత్సరం వార్షిక కళ్యాణోత్సవాల్లో ఈరోజు భాగంగా మా సత్యనారాయణ స్వామి వారికి మొదటి రోజున 18వ తారీఖున స్వామివారిని, అమ్మవారిని, పెళ్లి కొడుకుని, పెళ్లి కుమార్తెని చేశారు. రెండవ రోజు సత్యనారాయణ స్వామి వారి 19వ తారీఖుని కళ్యాణం జరిగింది. అలాగే 20వ తారీఖుని సత్యనారాయణ స్వామి వారికి సేవ కార్యక్రమం జరిగింది. 21వ తారీఖున పండిత సదస్యం జరిగింది. అనేక వేల మంది పండితులు వచ్చి సత్యనారాయణ స్వామి వారికి వేదాలు అన్ని రకాలు, సామవేదము, ఋగ్వేదము, అధర్వణ వేదము, శుక్ల యజుర్వేదము, అన్ని వేదాల వారు వచ్చి చక్కగా స్వామివారిని వేదాలతో ఉచ్చారణ చేశారు. అలాగే ఈరోజు స్వామివారిని రథోత్సవం చేస్తున్నారు. చాలా చక్కగా రథాన్ని తీర్చిదిద్దారు. ఈ సంవత్సరం ఈ రథోత్సవం చాలా ప్రత్యేక స్థానాన్ని అలంకరించుకుంది. అలాగే అమ్మవారు చాలా 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 అందంగా అమ్మవారు కనబడుతున్నారు. అమ్మలగన్నమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారుడు ఇచ్చింది అమ్మ, తన్నులో నిల్పున వేల్పుటమ్మల మనమ్ములుండడి దుర్గమాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. మేమందరం కూడా, మా వారు అందరూ కూడా మా సత్యనారాయణ స్వామి సేవలో మేమందరం ఎన్నో సంవత్సరాల భాగ్యం ఉండబట్టి ఈ సేవలో మేమందరం చూడగలుగుతాం. అందరూ కూడా ప్రత్యక్షంగా ఈ ఛానల్స్ వాళ్ళందరూ కూడా సత్యనారాయణ స్వామి కళ్యాణాన్ని చూసి భాగ్యాన్ని మనకి కలుగజేశారు. అంచేత ఈ సుమన్ టీవీ వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అన్నవరం క్షేత్రంలో వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు అనగా బ్రహ్మోత్సవాల్లో ప్రతినిత్యం కూడా కొండ కింద గ్రామంలో గ్రామోత్సవాలు నిర్వహించడం అనేక సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. అయితే రావణ బ్రహ్మ వాహనం, పొన్న వాహనం, హనుమద్ వాహనం, 2 వాహనాలు తప్ప ఇంతవరకు స్వామివారికి గతంలో రథం అన్న రథోత్సవ ఏర్పాటు లేదు. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా సుమారు ₹1,00,00,000 8 లక్షల వ్యయంతో స్వామివారికి 36 అడుగుల ఎత్తున ఒక భారీ రథం నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈసారి కళ్యాణోత్సవాలు 18వ తారీఖున ప్రారంభమైతే ఈరోజు 22వ తేదీన గ్రామంలో మొట్టమొదటిసారిగా రథోత్సవం నిర్వహించడం జరుగుతోంది. ఈ రథోత్సవానికి భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. వేలాదిగా భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి, అన్నవరం గ్రామం నుంచి కూడా తరలి వచ్చారు. దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం ఒకవైపు, మళ్ళీ తిరిగి వెళ్లే దారి 1.5 కిలోమీటర్ల దూరం, దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఈ రథోత్సవం జరుపుతూ ఉన్నాం. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని ఈ రథంలో వీక్షించుకుంటున్నారు. కార్యక్రమం జయప్రదంగా నడుస్తుంది.